మాట్లాడండి కాసేపు. ప్లీజ్ వెల్కమ్. హాయ్ హాయ్ హాయ్. లైవ్లో ఉన్న మిత్రులందరూ ఎవ్రీబడి గుడ్ ఈవినింగ్. నమస్తే నమస్తే నమస్తే. మాలాశ్రీ, కొన్న మురళి గారు, షరీఫ్ షరీఫ్ అండ్ ఆషిఫా, వెల్కమ్. లీలాభాను ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అందరూ సరదాగా పార్టిసిపేట్ చేయండి. ఈరోజు అస్తిత్వ పోరాటం. అస్తిత్వ పోరాటం అంటే మన కోసం మనం చేసే పోరాటం అన్నమాట. ఆ పోరాటం మీద మనం ఏం చేస్తున్నాం, రాత్రే మనం మాట్లాడుకున్నాం. మనం మనం వాడిన నీరంతా, నదుల నుంచి కాలువల నుంచి వచ్చిన నీరంతా మనం వాడుకుని వదిలితే వ్యర్థ రూపంలో సముద్రంలోకి వెళ్ళి సముద్రంలో వాటిని సేకరించి వాటిని అక్కడ పవిత్రం చేసి మనకు వర్షిస్తే మరల అడవుల్లో నుంచి కొండ కోనల్లో నుంచి దిగి వస్తే ఆ నీటిని మళ్ళీ పవిత్ర జలాలుగా, నదీ జలాలుగా మనం స్వీకరించి మనం వాడుకుంటున్నాం. అంటే ఎక్కడుంది? పరమాత్ముడు మధ్యలో ఉండి వాటిని శుద్ధి చేసి మనకిస్తున్నాడు. వాటిని వ్యర్థం చేసి మనం పంపిస్తున్నాం. మళ్ళీ శుద్ధి చేసి మనకిస్తున్నాడు. భగవంతుడు పని అదే. మనల్ని ఎప్పటికప్పుడే మన వ్యర్థాలను తీసేసి శుద్ధి చేయటమే పరమాత్ముడి యొక్క పని. ఇది ఈ విషయాన్ని అందరూ గమనించండి. ఇక్కడ సూర్యుడి వేడికి సముద్రపు నీరు ఆవిరిగా మారి మేఘాలు ఏర్పడతాయి. చూసారా? సూర్యుడి వేడికి సముద్రపు నీరు ఆవిరిగా మారి మేఘాలుగా మారతాయి. ఆ ఆవిరి కణాల నిజస్వరూపం సముద్రమే. ఆ ఆవిరి కణాల నిజస్వరూపం సముద్రమే. గమనించారు ఎవరైనా సరే ఈ విషయాన్ని? అంటే సైన్స్ గురించి అవగాహన ఉన్నవాళ్ళు ఆ మేఘాలు ఎలా సముద్రపు నీటిని స్వీకరిస్తాయి, అందులో ఉప్పును తీసేసి మామూలు నీటిని మనకు ఎలా ఇస్తాయి అనేది దాని మీద పరిశోధన చేసేవాళ్ళకి అవగాహన ఉంటుంది తప్ప మనకైతే పూర్తి అవగాహనలు ఉండవు. సముద్రపు నీటిని మేఘాలు స్వీకరిస్తాయని చెప్పి ఆ విషయం అయితే తెలుసు తప్ప మిగతా విషయాలు మనకు తెలియదు కదా. సరే, ఓకే. అయితే అవి తమ మూలస్థానమైన సముద్రాన్ని చేరుకోవడానికి నిరంతరం తప్పిస్తూ ఉంటాయి. మేఘాలు ఎప్పుడూ కూడా వాటి మూలస్థానమైన సముద్రాన్ని చేరుకోవటానికి ఎప్పుడూ పరితపిస్తూ ఉంటాయంట. చూసారా? అందుకే మేఘాలు చంచలంగా ఉంటాయి. తమ స్వస్థలమైన సముద్రాన్ని చేరేంత వరకు అవి గమ్యం లేకుండా తిరుగుతూనే ఉంటాయి. సర్వాంతర్యామి నుంచి స్థాన భ్రంశం పొందిన ప్రతి ప్రాణిలో సచిదానందం కోసం తమ సహజ స్థితిని చేరుకోవాలనే తీవ్ర వాంఛ ఉంటుంది. కానీ జననానికి మరణానికి మధ్యకాలంలో మరే ప్రాణికి లేని అస్తిత్వ తపన ఒక మనిషికి మాత్రమే ఉంది. అస్తిత్వ తపన అనేది ఒక మనిషికి మాత్రమే ఉందంట. మిగతా ఏ ప్రాణికోటికి లేదంట మిత్రమా. గమనించండి, అస్తిత్వ తపన అనేది ఒక ప్రాణికోటికి మాత్రమే ఉంది. మనిషికి, ప్రాణకోటిలో మనిషికి మాత్రమే ఉంది. మిగతా ఏ జీవకోటికి లేదంట. ఆ అస్తిత్వ తపన ఒక మనిషికి మాత్రమే ఉంది. కాబట్టి మనిషి లౌకిక విషయాలలో ఆనందం కోసం అన్వేషిస్తాడు. నిరంతరం పరిగెత్తుతూ పోరాడుతూ ఉంటాడు. సత్ఫలితాలు ఎదురైతే తన ప్రతిభ అని, దుష్ఫలితాలు కలిగితే దైవం దయలేదని చెబుతారు. చూసారా? మనిషి అస్తిత్వ పోరాటంలో పరుగులు పెడుతూ ఉంటాడు. ఆ పరుగులు పెట్టే క్రమంలో విజయం చేకూరితే నా ప్రతిభ అంటాడు. అపజయం ఎదురైతే భగవంతుడికి నాపై దయ లేదు అంటాడు. అది మానవుడి యొక్క నైజం. కాలుతో తలుపు మానవుడి యొక్క నైజాలు మిత్రమా. మహా చింతపల్లి బాబాయ్, నమస్తే. చిన్న రమేష్ గారు, హాయ్ మాస్టర్ గారు, 8th లైక్ డన్ అన్నారు. థ్యాంక్ యూ చిన్న రమేష్ గారు. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ చిన్న రమేష్ గారు. ఎక్కడి నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారో తెలుసుకోవచ్చా? వేర్ ఆర్ యూ ఫ్రమ్? బాబాయ్, డాంగే బాబాయ్, భోజనం అయిందా? ఏం చేస్తున్నారు? వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్.
లీలాభాను ఛానల్కి